నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తాజాగా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారో అట్లా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ అట్లాగే ఎన్నికల సంఘం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఒక రకంగా చెప్పాలంటే ఇరుకాటంలో పడింది. సో ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా అంటే ఆ డీటెయిల్స్ ఇమ్మని అడిగినటువంటి నేపథ్యంలో కూడా భవిష్యత్తులో జరగబోయే బీహార్ ఎన్నికలపైన కూడా అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరోవైపు చాలామంది కూడా ఇప్పుడు అనుమానాలు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో బీజేపీ ఓట్ చోరీ ఖచ్చితంగా చేసింది అనే దానికి చాలా వరకు ఇవాళ ఉదాహరణలతో సహా కొంత ఇవాళ చెప్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సో రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారో దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఓట్ చోరీ అంశాన్ని వదిలేటట్టు కనిపించట్లా. ఎందుకంటే వరుసగా క్యాంపెయిన్ రన్ చేస్తుంది ఓట్ చోరీ మీద. మొన్న బెంగళూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తే తర్వాత తాజాగా కూడా గత రోజు ముందు రోజు ఎంత కూడా అంటే వరుసగా ఆ రోజు నుంచి వరుసగా ప్రతిరోజు క్యాండిల్ లైట్ ర్యాలీలు అట్లాగే నిరసనలు ధర్నాలు, పార్లమెంట్ అట్టుడికిపోతోంది, పార్లమెంట్ బయట ధర్నాలు చేస్తున్నారు. ఇట్లా వరుసగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి వ్యవహారం దేశాన్ని కుదిపేస్తూ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో బీహార్ ఎన్నికలు కూడా వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కొంత ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తప్పేలా కనిపించట్లా. సో ఇప్పుడు వాళ్ళంతా ప్రధాన డిమాండ్ కొంత ఈవీఎంలతో కాకుండా అట్లాగే ఎన్నికల జాబితాలో కూడా కొంత ఎబ్బిడి ముబ్బిడిగా దొంగ ఓట్లు లేకుంటే ఒకటే అడ్రస్ తోటి నకిలీ ఓట్లు ఇట్లా డిఫరెంట్ అంశాలను రాహుల్ గాంధీ తెర మీద తీసుకొచ్చారు. సో రకంగా చెప్పాలంటే ఇది వాంటెడ్లీగా జరిగిందా లేదంటే ఏమన్నా అధికారుల యొక్క నెగ్లిజెన్సా లేకుంటే ఎక్కడ లోపం అనేది ఖచ్చితంగా ఈసీ చెప్పాలి. కానీ ఇప్పటిదాకా ఈసీ కొంత రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చి దీని మీద ఆధారాలు చూపించమని అడగటమే తప్ప ఇప్పటిదాకా వాళ్ళు ఫిర్యాదు చేయమంటున్నారు, వాళ్ళు పర్సూ చేస్తామంటున్నారు తప్పితే వాళ్ళ వైపు నుంచి క్లారిటీ లేదు. అంత భారీ దుమారం రేగుతున్నప్పటికీ కూడా అంటే వాళ్ళ దృష్టిలో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. అందుకని వాళ్ళ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అందరి హక్కు. ఇటువంటి సందర్భాల్లో ఒక సామాన్యులందరూ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగా మరి బీజేపీ ఈసీ నిజంగానే కుమ్మక్కయిందా అన్న అనుమానాలకి కొంత బలం చేకూరేలా కనిపిస్తుంది ఈసీ చర్యలన్నీ కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక రకంగా దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఓట్ చోరీ అంశం కొంత తెలంగాణలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ కూడా పాకిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసీ బీజేపీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడుతోంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు. రాహుల్ గాంధీ సహా అందరూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈసీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈసీ వైఖరి కూడా కొంత అభ్యంతరకరంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే వరుస పోరాటాలతో యుద్ధమే చేస్తోంది. మరి ఇక్కడ ప్రచారానికి కొంత వెబ్ పోర్టల్ సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఓట్ చోరీ వ్యవహారం ఒక రకంగా తెలంగాణకు పాకడం, రాజకీయ ప్రకంపనలు సృష్టించడం, ఇక్కడ కూడా కొంత విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా కలకలం రేపుతోంది. అంటే మీరు ఎవరికి ఓటేసినా గెలిచేది బీజేపీనే అంటూ గతంలో తెలంగాణ ఎంపీగా బీజేపీ చెందినటువంటి సీనియర్ నాయకులు ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఎప్పుడో గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా ఉంది. అంటే ఓట్ చోరీ అంశంపై పెద్ద ఎత్తున వివాదం సాగుతున్నటువంటి టైంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్గా మారింది. మరి వైరల్ అయ్యిందా? గతంలో తీసి వైరల్ చేశారా? మోదీని ఇరికించే ప్రయత్నమా? అంటే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే మీరు నోటాకు ఓటేసినా నేనే గెలుస్తా, మీరు కారుకు ఓటేసినా నేనే గెలుస్తా, హస్తానికి ఓటేసినా నేనే గెలుస్తా, మీరు ఎవరికి ఓటేసినా రాబోయేది మోడీయే అంటూ ధర్మపురి అరవింద్ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక రకంగా ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి కూడా వ్యాఖ్యలు. నిజానికి ధర్మపురి అరవింద్ మాట్లాడింది ఈ వీడియో 2023 ఆగస్టుకు సంబంధించినటువంటి వీడియో. ఒకసారి ధర్మపురి అరవింద్ ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏమన్నాడో వినే ప్రయత్నం చేద్దాం. आप नोटा पे डालो मैं ही जीतूंगा, आप गाड़ी पे कार पे डालो मैं ही जीतूंगा, आप हाथ पे डालो जीतेगा तो कमल ही, हम आपके बेनिफिट के लिए आएगा तो इतना तो आएगा तो मोदी. సో విన్నారు కదా ధర్మపురి అరవింద్ ఏమన్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల కాంట్రవర్సీ, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారులందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ధర్మపురి అరవింద్ చేసినటువంటి పాత
వ్యాఖ్యలు, ఆ పాత వీడియోని విస్తృతంగా వైరల్ చేస్తూ షేర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలిచిందనడానికి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు పూర్తి నిదర్శనం అని స్పష్టంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్స్ అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిణామాల సందర్భంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతం నుంచి కూడా నాంపల్లి నియోజకవర్గంలో ఇదే జరిగింది అని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు 3 రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడిన సందర్భంగా తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు గెలిచింది కేవలం ఓట్ చోరీతోటే అని ఆయన చెప్పాడు. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం గెలిచింది కూడా ఆ విధంగానే, దీని వెనుక ఓట్ చోరీ ఖచ్చితంగా జరిగింది అని సంచలన ఆరోపణలు ఫిరోజ్ ఖాన్ చేశారు. సో ఇప్పుడు ఇదంతా కూడా అండర్ కవర్గా జరుగుతోంది, ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది అనేది స్పష్టంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఎంక్వైరీ చేస్తే కానీ అసలు బండారం బయటపడుతుంది అనేది ఫిరోజ్ ఖాన్ డిమాండ్ కూడా. మరి ఇప్పుడు ఈ ఓటు చోరీ అడ్డుకోకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని హాట్ కామెంట్స్ కూడా ఆయన చేశారు. అంటే ఇప్పుడు తాను ఖచ్చితంగా ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి చాలాసార్లు గతంలో కలిశాను, మళ్ళీ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్తూనే ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ కూడా కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు తాజాగా రాహుల్ గాంధీ మీద విమర్శించారు. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలిసి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అలాగే తాము రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలో ఎంక్వైరీ చేశామని, అక్కడ కూడా కేవలం 2 లక్షల ఓట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని కొంత రివర్స్ అటాక్ స్టార్ట్ అయింది బీజేపీ నుంచి. సో ఇట్లా మొత్తంగా చూస్తే జాతీయ స్థాయిలో మొదలైనటువంటి ఓట్ల రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఒక ఇంత ఆసక్తిని రేపుతోంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఓట్ చోరీ అంశం వ్యవహారంలో గతంలో ఏ అంశంతో ధర్మపురి అరవింద్ ఆ విధంగా మాట్లాడారు అనేది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది. అంటే ఎవరికి ఓటేసినా బీజేపీకే చేరుతుంది అంటే ఆయన ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు, ఆ రోజైనా ఎన్నికల ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడంటే ఈయనకి బిఫోరే ఇదంతా కూడా కాన్స్పిరసీగా జరిగిందా, బీజేపీ నాయకులకు ముందుగానే హింట్ అందిందా, అందుకనే ఇప్పుడు ఎవరికి ఓటేసినా బీజేపీయే గెలుస్తుంది, మోదీయే ప్రధాని అవుతారని ఆయన ఆ రోజు ఏ విధంగా చెప్పగలిగారు? అంటే ఆ రోజు సరే ఎన్నికల ముందు అంత హైలైట్ కాల ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయినా సరే ఏదో సందర్భంలో ఆ విధంగా మాట్లాడారేమో అని అనుకొని అంత విస్తృతంగా చర్చ జరగల. ఇప్పుడు సందర్భోచితంగా ఆ ధర్మపురి అరవింద్ మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలని బయటపడటం, తవ్వకాల్లో తీయటం, దాన్ని ఇప్పుడు వైరల్ చేయటం, ప్రజల్లో చర్చనీయాంశంగా మారటం, ఓ రకంగా చెప్పాలంటే బీజేపీని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ లేకుంటే ఇంకోరో మరోరో ఇరకాటంలో పెట్టట్ల ఇండియా కూటమి పార్టీలు ఆఖరికి సొంత పార్టీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా నరేంద్ర మోదీని స్పష్టంగా ఇరికించినట్టుగానే కనిపిస్తోంది. అంటే ఒక రకంగా ఎన్నికల సంఘాన్ని ఇరికించినట్టే, మరోవైపు మోదీని ఇరికించినట్టే. మరి నోటాకు ఓటేస్తే బీజేపీకి ఎట్లా పడుతుంది, ఇతర కారు పార్టీకి వేస్తే ఎట్లా పడుతుంది, హస్తానికి వేస్తే ఎట్లా పడుతుంది, మరి ఎవరికి ఓటేసినా నరేంద్ర మోదీయే గెలుస్తారు లేదంటే నేనే గెలుస్తా బీజేపీ ఎంపీగా అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేసేలాగా కనిపిస్తుంది. అంటే ఓటు అనేది అందరి హక్కు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక ఎంపీ అయి ఉండి గతంలో ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, ఆనాడు ఆ ఎంపీ ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యవహారం మీదే ఒక రకంగా చెప్పాలంటే దుమారం కొంత రేగింది కానీ ఇంత స్థాయిలో జరగల. కానీ ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా, ఓట్ చోరీ అంశం తెర మీదకి వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి కలకలం దుమారం రేపుతుంది. మరి బీజేపీ దీని మీద ఏం సమాధానం చెప్తుంది, ఏ విధంగా ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. కానీ మొత్తం మీద అయితే మాత్రం బీజేపీ మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి బలపరిచేలాగా అనేక అంశాలు, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి ఊతమిస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు కూడా నిజంగానే రాహుల్ ఆరోపిస్తున్నట్టుగా ఎన్నికల్లో గోల్మాల్, ఎన్నికల లిస్ట్లో కొంత తారుమారు చేసి నకిలీ ఓట్లు ఎన్రోల్ చేసుకోవడం, ఇట్లా నిజంగానే బీజేపీ ఈసీ కలిసి ఓట్ చోరీకి పాల్పడ్డారా? మరి ధర్మపురి అరవింద్ ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.